రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో ధాన్యం కుంభకోణం చిచ్చు రాజేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 90 లక్షల మేర అక్రమాలు జరిగాయని ఒకరు కాదు మీ నాయకులే చేశారని మరొకరు, ఇలా రోజుకో ప్రెస్ మీట్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఆధారాలున్నాయని ఫోటోలు బయటపెడుతున్న నేతలు దర్యాప్తు సంస్థల కంటే ముందుగానే ప్రజల ముందుకు తెస్తున్నారు. వరుస ప్రెస్ మీట్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేములవాడలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జంగిటి శ్రీనివాస్ ఉన్నటువంటి వ్యక్తిని ఏజెంట్ పెట్టుకొని బాగా నడిపిస్తున్నారు. అక్కడ రాజకీయ నాయకులు, అక్కడ సర్పంచ్ మన దేవరాజు అనే వ్యక్తి కూడా ఆయనకి ఏం అవసరం వచ్చింది అపరీల్ పార్కులో రాత్రి 11 గంటలకు ఆయన ట్రక్కు సీటు ఈయన ఇవ్వవలసిన పరిస్థితి ఏం వచ్చింది. 497 బత్తాలకు ట్రక్ సీట్ ఇస్తే వ్యాన్ తోటి మళ్ళా ఇంకోటి డూప్లికేట్ కొండవై ఇంకో ట్రక్ సీట్ ఇచ్చారు 300 బత్తాలు. దీని వెనుక ఏం నడుతుంది? ఇక రాజకీయ నాయకులు లేరంటారు కదా. బోయిన దేవరాజు ఇక్కడ బోయిన దేవరాజు ఉన్నాడు. ఇక్కడ ఈయన జంగిడి సీన్ కాంగ్రెస్ కార్యకర్తగా ఈయన అంటాడు. ఆయన కొరకు పోలీస్ స్టేషన్లల్లా ఈయన పైరోలు చేస్తుంది. కాబట్టి దీని వెనుక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఉన్నారు, ఇంకా ఉన్నారు. దాన్ని తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే దీనికి బాధ్యత వహించాలి. ఈ వీడియో ఇది తప్ప. ఇదిగో వీడియో రాత్రి 11 గంటలకు ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఎందుకోవాలి దేవరాజు అని. ట్రక్ సీట్లను సృష్టించి ప్రభుత్వ ఖజానాను ఆసరగా చేసుకొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మరి కొన్ని కోనరావుపేట మండలం కావచ్చు, రుద్రంగి కావచ్చు, మరి కోనరావుపేటకు చెందినటువంటి మల్కపేట సర్పంచ్ అధ్యక్షుడు, ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి ఐకేపీ ఇన్ఛార్జ్ జంగిటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రుద్రంగికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు గడ్డం స్వామి నరసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి జైలుకు వెళ్ళడం జరిగింది. 91 లక్షల ధాన్యం కుంభకోణం కథనం వెనుక వీరు బాధ్యులుగా గౌరవ పోలీసులు వీరిపై కేసు పెట్టి రిమాండ్ చేయడం జరిగింది.